డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు రావడంతో ఈ సోదాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను చెరపట్టింది. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి 5 కోట్ల రూపాయల పైచీలకు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీపీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు రావడంతో ఈ సోదాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను చెరపట్టింది. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి 5 కోట్లకు పైచీలకు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలైతే వస్తున్నాయి. దాడుల్లో భాగంగా జోగి రమేష్ ను అదేవిధంగా జోగి రాజీవ్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీపీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు రావడంతో ఈ సోదాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను చెరపట్టింది. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి 5 కోట్ల పైచీలకు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అట్లా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించినటువంటి నివాసంలో ఏదైతే సోదాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి జోగి రమేష్ తనయుడును రాజీవ్ను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై రాజకీయ పరమైన వేధింపులు జరుగుతున్నాయంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక
అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో చేతులు మారిన విధంగా జోగి రమేష్ కుటుంబ సభ్యుల పైన ఏపీసీఐడి అధికారులు గతంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో విచారణలో భాగంగానే ఈ రోజు సోదాలు నిర్వహించడము, సోదాలతో పాటు జోగి రమేష్ యొక్క తనయుడు రాజీవ్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనుక ఉందంటూ కూడా పోలీస్ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే కనుక అక్రమంగా అరాచకంగా అన్యాక్రాంతం చేసినటువంటి భూములు కానీ లావాదేవీలు జరిపిన తీరు కానీ వీటన్నిటిపైన కూడా కేసులు నమోదు చేయబడుతూ ఉన్నాయి. వానిలో భాగంగానే ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ కుటుంబ సభ్యులు అంటే మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేరు మీద కేసులు నమోదైనాయి. వీటికి సంబంధించి విచారణ నిమిత్తమే ఈ సోదాలు కొనసాగుతున్నాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తే ఈ కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన కానీ కేసులో పూర్తి విషయాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.